సో హాయ్, హలో, వెల్కమ్ టు శివకవిస్ ఛానల్. సో ఈరోజు నేను కొన్ని సరదాగా నార్మల్గా జనరల్గా మాట్లాడుకుందాం అని ఇక్కడికి వచ్చాను. నార్మల్గా చెప్పండి, రామాయణం ఎంతమందికి తెలిసి ఉంటుంది? రామాయణం ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, రైట్? కట్టే కొట్టే తెచ్చేలాగా అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది రామాయణం. మరి మహాభారతం ఎందుకు తెలుసుకోవడానికి కొంచెం భయపడతారు, లేదంటే అబ్బా ఏంటి ఇంత పెద్దది అనుకుంటారు చాలామంది. కానీ ఎందుకు ఎందుకు తెలుసా? అందులో క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మహాభారతంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యారెక్టర్స్ ఒక్కటి మనకి గుర్తుపెట్టుకున్నామంటే మహాభారతాన్ని కూడా రామాయణం అంతా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం మనం. నాకు తెలిసినంతవరకు 90s పీపుల్స్ ఎవరికి మహాభారతం అంతా అయితే తెలీదు నాకు తెలిసినంత, బికాజ్ ఐమ్ ఆల్సో ఇంటూ 90. సో మోస్ట్ ప్రాబబ్లీ దే డోంట్ నో అబౌట్ మహాభారతం డీప్లీ. ఇది చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం మనం. ఒకవేళ మన పిల్లలకి మనం చెప్పలేమంటే ఇంకెవరు చెప్తారు? మన పిల్లలకి మనం చెప్పడం కోసమైనా ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా. సో దానికోసం నేను మీకు మహాభారతం చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చా అనమాట. సో నార్మల్గా ఇప్పుడు మన మహాభారతంలో అసలు ఏంటి, ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఎవరి కొడుకులు ఎవరి సన్ ఇన్ లాస్ ఎవరు, అసలు ఎందుకు కురుక్షేత్రం యుద్ధం చేయాల్సి వచ్చింది, ఇవన్నీ నేను మీకు చాలా డీటెయిల్గా 1 by 1 చెప్తాను. సో ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే కాబట్టి ఇంతటితో నేను ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ like, share and subscribe. Also share the videos, please.